వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఒంగోలు పురపాలక సంఘం దగ్గర నుంచి 2012లో నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. 2012 నుంచి 2021 వరకు అనేక అనివార్య కారణాల వల్ల ఎన్నికలైతే జరగలేదు. కానీ 2021లో జరిగిన మేయర్ ఎన్నికలలో ఎస్సీ మహిళా అభ్యర్థి కోటాలో గంగాడ సుజాత మేయర్గా ఎంపిక అవడం జరిగింది. ఎంపికైతే అయింది, కానీ అనేక సమస్యలు అయితే దీర్ఘకాలిక సమస్యలు, ముఖ్యంగా నగరంలో తిష్ట వేసిన దీర్ఘకాలిక సమస్యలు అయితే ఆమెతే వెల్కమ్ అయితే చెప్పాయి. ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో అనేక కొత్త సమస్యలు, అదేవిధంగా వాటి పరిష్కార మార్గాలు, అదేవిధంగా రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న గంగాడ సుజాత ఈరోజు మనతో ఉన్నారు. ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, గత అనుభవాలు కూడా. మేడం నమస్తే. మీరు మేయర్గా ఎన్నిక అవడానికి ముందు ఒక వైసీపీ మహిళా అధ్యక్షురాల హోదాలో అయితే సేవలు అందించడం జరిగింది. అనేక వ్యయ ప్రయాసాలతోటి లోనయ్యి మేయర్ పదవి అయితే దక్కించుకోవడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం తెలియచేయండి. ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను దాదాపుగా 2008 పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు నేను అదివరకు ఎంప్లాయీని, గవర్నమెంట్ టీచర్గా ఉంటూ రాజకీయాల వైపు ఆకర్షితురాలనై రాజకీయాలకు రావడం జరిగింది. అందులో కూడా ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే పార్టీ పెట్టి ఒక ప్రపంచం సృష్టించారో, అలాగే చిరంజీవి గారు కూడా అంత చరిష్మా ఉందనే ఉద్దేశంతో దాంట్లోనే నేను టీచర్ కన్నా కూడా రాజకీయాల్లో ఇంకా ఎక్కువ ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వెంటనే నాకు కొండెప్పికి టికెట్ ఇవ్వడం జరిగింది. పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లోకి పార్టీని మర్జి చేయడం, కాంగ్రెస్ నుంచి బాలినేని గారి పిలుపు మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం అన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోయినాయి. అయితే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నాకు మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. పీఆర్పీలు కూడా మహిళా అధ్యక్షురాలుగా చేశాను. అలాగే వైసీపీ వచ్చిన వెంటనే కూడా నాకు మహిళా అధ్యక్షురాలుగా పదవిని కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆ పదవిని చేపట్టినప్పటి నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కమిటీలు వేసి 19 ఎలక్షన్స్ కోసమే నేను ఎంతగానో కృషి చేశాను అనే దానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలు తిరిగి, ఎస్పెషల్లీ మన ఒంగోలులోనే 56 మహిళా మీటింగ్స్, అంటే డ్వాక్రా మహిళలతో మీటింగ్లు పెట్టడము, అలాగనే అన్ని యొక్క నియోజకవర్గాలను కూడా తిరిగి మహిళలతో మీటింగ్లు పెట్టడం కూడా చేయడం జరిగింది. నా యొక్క పనికి, నా యొక్క కష్టానికి బాలినేని గారు గుర్తించి వారు నా కోసం యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ ఫస్ట్ టైం జరిగినటువంటి మేయర్ ఎలక్షన్స్లో మొట్టమొదటిగా నాకు అవకాశం కల్పించి ఒక చరిత్ర సృష్టించే అవకాశం బాలినేని గారు నాకు ఇవ్వడం వలన వారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారే కాదని వారి కుటుంబ సభ్యులు కూడా నన్ను ఎంతగానో సహకరించి నన్ను ముందుకు నడిపించారు. కానీ నాకు ఇది ఇచ్చినప్పటి నుంచి కూడా మీడియా మీకు అందరికీ బాగా తెలుసు, ఆ యొక్క ప్రక్రియలో నన్ను ఎంతగా ఇబ్బందులు పాలు చేశాననే దాన్ని కూడా మీకు అందరికీ తెలుసు. అయినా ఇంకా నేను ఏదైనా సరే బాలినేని గారు గట్టిగా నిలబడి అది నాకు వచ్చేటట్టుగా కూడా చేయడానికి వారు నిజంగా చాలా కృషి చేయడం జరిగింది. వారికి ఎల్లవేళ కూడా నేను రెడపడి ఉంటానని చెప్పేసి మేము మీడియా ముఖం కూడా తెలియజేస్తున్నాను. మేయర్గా అయితే ఎన్నుకోవటం జరిగింది. మీరు మేయర్గా అయ్యే సమయానికి ఒంగోలులో అనేక సమస్యలు అయితే ఎదురు చూస్తున్నాయి. అది కొత్త దశాబ్ద కాలంగా ఒంగోలులో సమస్యలు ఉన్నాయి. మీరు మేయర్ అయిన తర్వాత కూడా ఆ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పెద్దగా అభివృద్ధి జరిగింది ఏమీ లేదు అని చెప్పేసి అయితే ఒకటి ఉంది మేడం. అది చాలా తప్పండి. ఎందుకంటే మన గవర్నమెంట్, అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 6 నెలల్లోనే కరోనా రావడం అసలు, ఎందుకంటే మీడియా వాళ్ళు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, ఈ రోజున బయటపడిపోయాక దాన్ని మనం మర్చిపోకూడదు. కరోనా వలన మొత్తం ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిలబడి ప్రజలందరి యొక్క ఆరోగ్యం గురించి వారు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అలాగనే పేద ప్రజలు పూటకు కూడా తినడానికి గతి లేని వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఎన్నిసార్లు రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా మర్చిపోయారు. అయితే బాలినేని గారు అయితే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి కూడా వారు సెకండ్ వేవ్లో చాలామంది ఎంతమంది చనిపోయారో మనకు అందరికీ తెలుసు. అసలు రోజులు కుప్పలు తెప్పలుగా శవాలు మనకు కనబడుతున్నాయి. అలాంటి టైంలో బాలినేని గారు అయితే సొంత నిధులతోటి ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చి రిమ్స్లో ఒక జర్మన్ షెడ్ వేసి ఎంతమంది ప్రాణాలు కాపాడారో అది అందరూ మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఒక స్పెషల్ ఫండ్ అని ఒక 100 కోట్లని సరే తీసుకొని వచ్చి తద్వారాగా అభివృద్ధి పనులు చేయడానికి వారైతే కంకణం కట్టుకున్నారు.
అభివృద్ధి, మున్సిపాలిటీ, మేయర్, కార్పొరేషన్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకు మీరు సూటిగా నిజమే సమాధానం చెబుతారా? ఖచ్చితంగా అండి. మీరు మేయర్ అవ్వటానికి వైసీపీ అధిష్టానంతో పాటు బాలినేని ఆశీస్సులు, మరి ముఖ్యంగా కొంత ధనం వ్యయం ఖర్చు చేయడం జరిగింది. ఆ ఖర్చుని బూడ్చుకునే క్రమంలో నగరపాలక సంస్థలో మేయర్ ట్యాక్స్ అని ఒకటి తయారైందని చెప్పేసి ఉంది. దానిపై మీరేమంటారు? అది చాలా తప్పండి. ఎందుకంటే గంగాడ సుజాత నేను మొదటి నుంచి కూడా అంటే నేను ఏదైతే నా హస్బెండ్ మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నేను ఇక్కడికి ఒంగోలుకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక టీచర్గా ఉండేటప్పుడు నేను ఎక్కడైతే పనిచేస్తున్నా ఉలవపాడు గవర్నమెంట్ హై స్కూల్ కానివ్వండి, అల్లూరు జడ్పీ స్కూల్ కానివ్వండి, ఒకసారి వెళ్ళి సుజాత టీచర్గా ఏ రకమైన సేవలు అందించిందని అడిగితే కనుక ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే నేను నా యొక్క శాలరీని కూడా ఏ ఒక్క నెల కూడా శాలరీని డ్రా చేయలేదు. ప్రతి శాలరీ కూడా స్కూల్ డెవలప్మెంట్కి, పేద ప్రజలకే నేను వెచ్చించడం జరిగింది. నేను అప్పటి నుంచే పేద ప్రజలకి, పేద విద్యార్థులకి నేను అంతా హెల్ప్ చేయడం జరిగింది. స్కూల్ కూడా అది గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి అక్కడ ఏదైతే నీడ్స్ ఉన్నాయో, మరి ఉలవపాడులో అయితే గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని రకాల వాటర్ ఫెసిలిటీ నేను కల్పించాను. ట్యాప్ సిస్టమ్ కానివ్వండి, టీచర్స్కి కనీసం టేబుల్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, అక్కడ వాళ్ళ యొక్క ఫైల్స్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ కూడా లేదు. అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. అలాగే నేను ఆ రకంగా సర్వీస్ మోటార్తో వచ్చాను తప్ప వేరే రకం కాదండి. నేను ఖర్చు పెట్టింది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మనము ఎలక్షన్స్కి ఎంతైతే ఖర్చు పెట్టాలో దాని వరకు ఖర్చు పెట్టడం మాట వాస్తవం. అయితే ఈ రోజున మీరు ఎక్కడ సరే మున్సిపల్ ఆఫీసులకు అనుకోండి, పేద ప్రజలు నా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఆశించకుండా, నేను పేద ప్రజల దగ్గర మనం ఎవరు డబ్బులు ఇస్తారు మనకి, రూపాయి ఆశించకుండా. ఈరోజు కూడా చూడండి, మీరు వచ్చే టైంకి ఉన్నారో లేరో కొంతమంది వచ్చి మీరు చెప్పారమ్మా నా పని అయింది నాకు థ్యాంక్స్ చెప్పడానికి కొంతమంది జనం వస్తూ ఉంటారు. అలాగనే ఒక పోలీసులకు కానివ్వండి, అలాగే మన మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, ఎవరితోనైనా పనులు చేయించాలనుకునేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేసేది నేనే. కాకపోతే అధికారులు ఒకవేళ మరి మీ దృష్టికి ఏ రకమైన అపనిందలు వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ ఎవరైనా సరే పలానా వ్యక్తి వచ్చి నేను గంగాడ సుజాత మేయర్ నన్ను డబ్బులు అడిగిందని కనుక ఒక్కరి చేత కనుక మీరు నిరూపించగలిగితే నేను అదే రోజు నేను రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో ఒంగోలు నగరపాలక సంస్థలో జరిగిన కొన్ని భూదందాలు ఒంగోలు నగరమే కాదు మొత్తాన్ని తెలుగు రాష్ట్రాన్ని షేక్ చేసింది. దాంట్లో కార్పొరేటర్లు అసలు విస్తుగొలిపే విషయం ఏంటంటే టీడీపీ కార్పొరేటర్లు కూడా దీంట్లో కుమ్మక్కై ఉన్నారు. దాంట్లో మేయర్ ప్రమేయం ఉందా లేదా? అసలు మొదటి నుంచి కూడా అండి మాకు కొత్తపట్నంలో పొలాలు ఉన్నాయి, దర్శిలో పొలాలు ఉన్నాయి. మాకుండే పొలాన్నే ఈయన అప్పుడప్పుడు చూసుకోవడానికి వెళ్ళమని నేనే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాదొక చిన్న ఇన్సిడెంట్. మేము పొలం 2011లో కొన్న పొలాన్ని ఈరోజు ఆన్లైన్ ఎక్కించుకోవాలి అనే విషయం కూడా నాకు తెలియక వదిలేస్తే నేను రీసెంట్గా ఒక 2 days బ్యాకే ఒక 4 నెలల నుంచి కష్టపడితే నేనే ఈ మధ్యనే ఆన్లైన్ ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఎస్పెషల్లీ మేయర్గా కానివ్వండి, గంగాడ సుజాతగా కానివ్వండి, ఎప్పుడు కూడా ఎవరి స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, లేకపోతే ఆస్తులు కానివ్వండి ఆక్రమించే పని కానివ్వండి నాకైతే అవసరం లేదు. ఎందుకంటే నేను సుజాత అంటేనే హెల్పింగ్ అంటే సుజాత అనే పేరు తెచ్చుకోవాలనుకున్నాను తప్ప ఈ యొక్క భూదందాలతో కానీ ఏ రకమైన నాకైతే సంబంధం లేదు. నేను ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయను. మీరు అన్నట్లుగా ఒకవేళ కార్పొరేటర్లు ఎవరైనా చేశారనే మాట ఇంతవరకు అయితే బయటకు రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం చట్టం ఎవరికి కూడా చుట్టమైతే కాదు, చట్టానికి ఎవరు అతీతులు కూడా కాదు. కంపల్సరీగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటీవల కాలంలో ఒంగోలు నగరపాలక సంస్థలో వైసీపీలోను అదేవిధంగా టీడీపీలోను కొంత భేదాలు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా వైసీపీలో అంతర్గతంగా కొన్ని కుమ్ములాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో నగర మేయర్ గంగాడ సుజాత ఒక టీడీపీ కార్పొరేట్ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. అది SC/ST అట్రాసిటీ కేసు. ఎందుకు, కారణాలేంటి? ఒక మాట అండి, ఇప్పుడు నేను SC/ST కేసు అంటే మాకైతే మొట్టమొదటిసారి మీరు మొదటి అడిగిన ప్రశ్నకి మాకైతే ముఖ్యంగా ఒంగోలు నగరంలో కానీ ఒంగోలు నియోజకవర్గంలో కానివ్వండి ఎలాంటి భేదాభిప్రాయాలు నాయకుల మధ్య కానివ్వండి కార్యకర్తల మధ్య కానివ్వండి ఎలాంటి భేదాభిప్రాయాలు అయితే లేవు. ఎందుకంటే మేమందరము కూడా వాసన అనుచరులమే, వాసన ఏం చెప్తే అది చేసేవాళ్ళమే తప్ప ప్రత్యేకంగా మాకుంటూ సొంతంగా మేము మాట్లాడేది కానివ్వండి పనిచేసేది కానీ ఏముండదు. ప్రతిదీ కూడా వాసన ఆదేశాల మేరకు ఏ పనైనా చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి డిప్యూటీ మేయర్ల దగ్గర నుంచి అలాగనే మరి కొత్తపట్నం మండలం అయినా సరే ఎవరైనా సరే వాసన ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు పనిచేస్తాం తప్ప మాకైతే ఎలా రకమైన భేదాభిప్రాయాలు అయితే లేవు. ఫస్ట్ ఇక సెకండ్ వన్ అయితే నేను కేసు పెట్టిన మాట వాస్తవమే. ఏమిటంటే
అతను ప్రతిసారి కూడా టీడీపీ వాళ్ళు నువ్వు ఎస్సీవి కాదు, ఎస్సీలు ఒకసారి నా మీద నువ్వు ఎస్సీవి కాదని చెప్పాను. తర్వాత ఒకసారి మీరు ఎస్సీలు మీరు అధికారంలోకి వస్తారు కానీ ఏ రకంగానూ కూడా మీరు మీ పని చేసుకోవడానికి అధిష్టానం మిమ్మల్ని పని చేయనివ్వరు అని చెప్పడం జరిగింది. మీరు ఏం పని చేయగలరు, నువ్వేం పని చేయగలరు అని నిలదీసి నువ్వు ఎస్సీవి కాదని చెప్పి అని అంటూ రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు, నా క్యాష్ని పట్టుకొని నన్ను తిట్టినప్పుడు, నాకు చట్టం ఏదైతే అవకాశం కల్పించిందో నేను ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. లేకపోతే నేను ఇలాగ చూస్తూ ప్రతిసారి నేను మేయర్ అయినప్పటి నుంచి కూడా మీకు తెలుసు కదా, నేను మేయర్ అవ్వాలి అనే ఉద్దేశం ఉండేటప్పుడు మరి ఎన్ని టీవీలు ఎన్ని ఛానల్స్లో నా గురించి ఎంత నెగిటివ్గా వచ్చి నేను ఎస్సీ కాదని చెప్పని, అలాగే నా మీద రకరకాల కేసులు ఉన్నాయని మరి అవన్నీ ప్రూవ్ చేయాలి కదా. అంటే ఒక వ్యక్తి, ఒక మహిళ, ఈ రోజున మహిళలు బయటికి వచ్చి సహాయం చేయడమో లేదంటే ఇలా రాజకీయాల్లోకి రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో నేను వచ్చి ప్రతి 10 మందికి కూడా సహాయం చేయాలనుకునే మంచి ఉద్దేశంతో వస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయకపోగా మా సేవలన్నింటినీ కూడా మరి ఆ సేవలన్నీ చేయించుకుంటున్నారు, అన్ని రకాలుగా పనులు చేయించుకుంటూ చివరికి ఏదైనా ఒక పదవి వచ్చేటప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా దాడి చేస్తూ మరి నన్ను ఆ క్యాస్ట్నే మన ప్రశ్నార్థకంగా నిలబెట్టేటప్పుడు నేను ఖచ్చితంగా మన ఆత్మరక్షణ కోసమో లేదంటే చట్టం నాకు కల్పించిన అవకాశాన్ని నేను వినియోగించుకొని మరి కేసులు పెట్టాలో వద్దా? ఓకే మేడం, మీరు రాజకీయ గురువుగా భావించే బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అతని తనయుడు ప్రణీత్ రెడ్డి, అతను వాళ్ళ పొలిటికల్ గ్రాఫ్ పడిపోవటానికి పరోక్షంగా గంగాడ సుజాతే కారణం. దానికి ముఖ్యంగా ఇటీవల కాలంలో నగర పరిధిలో జరిగిన అనేక భూదందాలు, అవినీతి ఆరోపణలు అయితే అధిష్టానానికి చేరటం వల్లే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలులో ఎమ్మెల్యే సీటు కూడా కష్టమైన పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ప్రచారం అయితే ఉంది. అది వాస్తవం లేదని మీరు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అసలు భూదందాలకి నాకు ఏమిటి సంబంధం, నేనేం చేస్తే ఆయన గ్రాఫ్ పడిపోతుంది? మీ సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద దందాలు జరుగుతాయి? అస్సలు నేను ఎప్పుడు కూడా నేను నిమిత్త మాత్రురాలని. నేను కేవలము పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో పార్టీ ఆదేశాలు, అలాగనే ఒక నగరపాలక సంస్థ మేయర్గా నగరంలో డెవలప్మెంట్ కోసమో లేదంటే నగర అభివృద్ధిలో ఇంకా ఏదన్నా పనులు చేయాలా, లేదంటే మనం కొత్తగా మరి గ్రీనరీ డెవలప్మెంట్ కోసం ఏదన్నా చేయాలా ఇవి ఆలోచిస్తాను తప్ప ఈ భూదందాల గురించి ఆలోచించే టైం కానీ ఆలోచన కానీ నాకైతే లేదు. ఇకపోతే అసలు నాకు ఆ భూదందాలకి ఆయన గ్రాఫ్ పడిపోవడానికి నాకే రకమైన సంబంధం ఉంటుంది నాకు మీరు చెప్తుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఇకపోతే అసలు బాలినేని గారు భూదందాలు చేయడం ఏంటండి, వాళ్ళు ప్రణీత్ రెడ్డి గారు భూదందాలు చేయడం ఏంటండి? అసలు వాళ్ళందరికీ 10 మందికి సహాయం చేసే మనుషులు వాళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో 30 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్షాల చేత కూడా గౌరవించబడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ స్టేట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటిది మరి ఈ సంవత్సరం మరి ఏం జరుగుతుందో మరి అందరూ కూడా అసలు ఆశ్చర్యము బాధాకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే 2023 నుంచి ఆయన అన్ని విషయాలను కూడా ఆయన మీద రకరకాల ఆరోపణలు అన్నీ రావడము, వాళ్ళ అబ్బాయి మీద రావడం అనేది మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నా మీద ఉంది, నేను ఏ తప్పు చేయకుండా నన్నే అన్నారు. ప్రూవ్ చేయడానికి ఒక్క పేపర్ మీద కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి ఒక ఆధారం అని చూపించాలి. ఏ రకంగా కూడా లేకుండా మేడం మాజీ మంత్రి హోదాలో ఉండి ఒంగోలు శాసనసభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఒంగోలులో భూదందాలు జరిగినాయి, దాంట్లో కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు అని చెప్పేసి అతను తెలియజేయడం కూడా జరిగింది. అధికారంలో ఉన్న మీ ద్వారానే కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎస్పీ గారు కూడా వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు భూదందాలు ఒంగోలులోనే కాదు ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా కేసులు పెడతారు. అయితే బాలినేని గారు అనుచరులు వలన జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు నాకు అనుచరులు వలన జరిగింది నాకు సంబంధం లేదు. ఒకవేళ నా అనుచరులు అయినా సరే ఒకవేళ భూదందాలు చేసినట్టయితే వారినైనా సరే అరెస్ట్ చేయడానికి నేను ఏ రకంగా వెనకాడబోనని ఆయన ప్రెస్ మీట్ పెడతాను గొప్పతనం అది, మీరు దాన్ని హర్షించాలి. అలాగనే కేసులు పెట్టి భూదందాలు నిజంగా జరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో దానికి ఇప్పుడు ఆయనే కనుక అందులో ఇన్వాల్వ్ అయినట్టయితే ఆయన అలా స్టేట్మెంట్ ఇవ్వరు కదా. కాబట్టి ఇది కావాలని ఆయన ఇమేజ్ని 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఆయనకి ఇంత కూడా మచ్చ లేకుండా ఆయన ఒక మంచి నాయకుడిగా ఎదుగుతూ ఉంటే మరి ఈ టైంలో వారి మీద ఈ రకమైన నిందారోపణలు రావడం, ఆయన ఏ మంచి పని చేసినా కూడా అది చెడుగానే మరి చిత్రీకరించడము అది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గంగాడ సుజాత మేయర్ హోదాలో అయితే ఇప్పుడు ఉంది 2023 డిసెంబర్ నాటికి. 2024 జరగబోయే ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీలో ఒక్కొక్క నియోజకవర్గానికి కుమ్ములాటలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగాడ సుజాత కొత్తగా రాజకీయంలో వైసీపీలో కొత్త అవతారం ఎత్తబోతుందా?
ఎవరు ఆలోచించారండి. నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కనుక నా యొక్క యాంబిషను కంపల్సరీగా నేను ఎమ్మెల్యే అవ్వాలనేదే. అలాగే బాలినేని వాసన్న కూడా కంపల్సరీగా నాకు సీట్ ఇప్పిస్తానని చెప్పి నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే నేను మరి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మహిళలకి పెద్దపీట వేశారు. కనుకనే ఈరోజు నేను మహిళా మేయర్గా మొదటి మేయర్గా ఒక చరిత్ర సృష్టించడానికి నాకు జగనన్నగా అవకాశం కల్పించారు. ఒంగోలు మేయర్గా నాకు వాసన అవకాశం కల్పించారు. అలాగనే మరి 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఒక మహిళకి ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందులో భాగంగా నేను కంపల్సరీగా మరి వాసన ఆశీస్సులతో నాకు కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలని నాకు కోరికను కూడా నెరవేర్చమని జగనన్నకి మరి అప్లై చేయమని చెప్పేసి నా ద్వారాగా ఆయన మాట్లాడమని కూడా నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను జగనన్న గారితో కూడా ఒకసారి కూడా నేను 1-2 సార్లు కూడా నా టికెట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నాకు అవకాశం ఇస్తే కంపల్సరీగా మహిళా కోటాలో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక పార్టీకి లాయల్గా ఉంటూ అలాగే పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కష్టపడి ఇంతవరకు కూడా చాలా కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించవలసిందిగా మరి వాసనను అలాగే జగనన్న మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేడం, మీరు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ప్రజాసేవలో కొద్దిగా ముందుకు పోవాలని మేము ఆర్టీవీ తరఫున మేము మీకు విషయం తెలియజేస్తున్నాం. ఇది ఒంగోలు మొట్టమొదటి మేయర్ గంగాడ సుజాత ఆమె అనుభవాలు. రాజకీయము నాకు కొత్త కాదు. నేను మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని. కేవలం వైసీపీ అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారాలతోటి నేను మేయర్ అభ్యర్థిగా బరిలో దిగాను. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి డోకా లేదు. ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, భూదందాలు కేవలం కల్పితాలు, దాంట్లో నిజాలు లేదు. దాంట్లో నిజాలున్న పక్షంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. దానికి ప్రతిదానికి ఆధారాలు కావాలి. ఆధారాలు ఉన్న పక్షంలో ఎవరినైనా సరే శిక్షించే అధికారం చట్టానికి ఉంది కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి రానున్న 2024 ఎన్నికల్లో అధిష్టానం అవకాశం ఇస్తే ఖచ్చితంగా గంగాడ సుజాత ఎమ్మెల్యే అవతారం ఎత్తి ప్రజాసేవలో ముందుకు పోతానని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.